అయిపోయిందమ్మా. మీరిద్దరూ బాగా చదివి సంతకాలు పెట్టండి. ఆ తర్వాత సాక్షి సంతకం నేను పెడతాను. అమ్మా శ్రావణి, నువ్వు కూడా సంతకం పెట్టమ్మా. ఇప్పుడు సాక్షి సంతకం నేను పెడతాను. ఇదిగోమ్మా, ఈ పేపర్ నీ దగ్గర ఉంచు. ఇదిగోమ్మా, ఇది నీ దగ్గర. ఇప్పుడు ఓకే కదా? ఎవరు ఏమీ అనక్కర్లేదు, ఎవరు మాట పడక్కర్లేదు. ఇప్పుడు కథ పాకానబడింది. ధరణిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు శోభన్ రాజు. అది అనుకున్నది సాధిస్తుంది. శ్రావణ్ణి కూడా తక్కువ అంచనా వేయొద్దు ప్రియంవద. ఆదిత్యని ఆఫీస్కి వెళ్లకుండా చేస్తాను అంది, చేసింది కదా. అయినా ఇద్దరి మధ్య మంట మొదలైంది. మధ్య మధ్యలో నెయ్యి పోస్తూ చలి కాచుకోవటమే మనిద్దరం. చేశాను సారు. ఓడిపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతావా అని అడిగింది. నేనెందుకు ఓడిపోతాను? నా భర్త మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ఛాలెంజ్కి ఒప్పుకున్నాను సారు. ఏం మాట్లాడుతున్నావు టైలర్? ఆఫీసు, ఇంటి సపోర్టు అన్నీ ఉంటేనే ఏమీ చేయలేక ఇదిగో ఇలా తలదించుకొని నించున్నాను. అలాంటిది ఏ సపోర్ట్ లేకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా నువ్వు నన్ను తీర్చిదిద్దుతాను అని ఛాలెంజ్ చేసావా? లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? నాకు ఆవేశం ఎక్కువ అంటావు. ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి? ఇవన్నీ జరిగే పనులు ఏమీ కావు. ఈ ఛాలెంజ్లు అవి ఏం అవసరం లేదు. అవసరమే సారు. ఈ ఛాలెంజ్కి ఒప్పుకోకపోతే వాళ్లతో పాటు మిమ్మల్ని తక్కువ చేసిందని అవుతాను, అవమానించిందని అవుతాను. అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు టైలర్. అయినా పొమ్మడానికి ఆవిడెవరు? వెళ్ళిపోతాను అనడానికి నువ్వెవరు? ఈ ఇల్లు మనందరిది.
ఇవన్నీ ఏం కుదరవు. మాట మీద నిలబడాలి కదా సారు. మాటే కదా, అయినా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మాట ఇవ్వక్కర్లేదు, ఇచ్చినా పట్టించుకోనక్కర్లేదు. కేవలం మాటలే కాదు సారు, రాతలు కూడా అయిపోయాయి, సంతకాలు కూడా పెట్టించాను. ఎందుకు ఇంత పని చేసావు టైలర్? ఇవన్నీ ఏం అవసరం లేదు. సారు, ఇది చింపిన కింద అక్క దగ్గర ఇంకొక కాపీ ఉంది సారు. ఇదంతా జరుగుతుంటే అమ్మ అన్నయ్య అక్కడే ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళకి నచ్చ చెప్పాను సారు, వాళ్ళు నన్ను నమ్మారు. ఇక నమ్మాల్సింది మీరే. ఇప్పుడు నేను ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ చేత సమర్థుడు అనిపించుకొని హాయిగా ఇంట్లో ఉండేలా చేస్తారో, లేదంటే వాళ్ళ మాటలు నిజం చేసి బయటికి పోయేలా చేస్తారో మీ ఇష్టం సారు. అయినా గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన వాళ్ళు కాదు. రూపాయి లేకపోయినా వాళ్ళ ఆలోచనలతో కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలైన విలువ గౌరవం దక్కేది వాళ్ళకే. నాకైతే నమ్మకం ఉంది సారు, అందుకే ఎంత ప్రశాంతంగా ఉన్నానో చూడండి. మీరు అంతే ప్రశాంతంగా ఉండండి, అన్నీ అవే జరుగుతాయి. సరే, పడుకోండి సారు. ఏ ముహూర్తాన నేను నీకు కనిపించానో కానీ అప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే టైలర్. అసలు నేను కలవకపోయి ఉంటే ఎక్కడో నీ ప్రపంచంలో సంతోషంగా ఉండేదానివేమో. కానీ నేను నీకు తాళి కట్టి పెళ్లిపీటల మీద నుంచి తీసుకొచ్చేశాను. నిన్ను ప్రేమించానని, నీ జీవితం నాశనం కాకూడదని నిన్ను పెళ్లి చేసుకుంటే చివరికి నువ్వే నా కోసం కష్టపడి నన్నే చిన్నపిల్లలా చూసుకోవాల్సి వచ్చింది. చివరికి ఇంటికి వచ్చావంటే ఇప్పుడు ఇలా మాటలు పడుతున్నావు, అది కూడా నా వల్లే. నా కోసం ఏమైనా చేసేస్తావు. నేనే లోకం అని బతుకుతున్నా. నిన్ను ఓడిపోనివ్వను టైలర్. ఏమైనా చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను.
సారు 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 ఎక్కడికి వెళ్ళారు ఈయన? సారు సారు అమ్మా సారు ఆ, ఏంటి చిన్నబాబా పొద్దున్నే ఏదో పనుందని వెళ్ళినట్టున్నాడే. పనుందని వెళ్ళారా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఎలా? ఈయన అక్కడికెళ్ళి ఏం చేస్తున్నారు? ఫోన్ కూడా తీయడం లేదు. ఇంత పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఫోన్ చేస్తున్నా కూడా తీయడం లేదే. ఇక్కడే ఉన్నారని చూపిస్తుంది. ఈయన ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? సారు టైలర్, సారు మీరు మీరు టైలర్, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అసలు మీరేం చేస్తున్నారు సారు? ఈ రాళ్ళు కొట్టడం ఏంటి? ఏమైంది మీకు? ఏదో ఒక పని చేయాలి కదా టైలర్, లేకపోతే నాకు చేతనవుతుందని నేను ఎలా రుజువు చేసుకుంటాను? నువ్వు ఛాలెంజ్లో ఎలా గెలుస్తావు టైలర్? అందుకని ఇలా రాళ్ళు కొట్టాలా? ఏం చేయండి టైలర్, ఇంతకు మించి ఇంకేం చేయాలో నాకు తెలియట్లేదు. ఏదో ఒక పని చేద్దామని బయటకు వస్తే ఇదిగో ఈ రాళ్ళు కొడితే డబ్బులు ఇస్తామన్నారు. అయిపోవచ్చింది టైలర్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చాలండి, సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. పదండి వెళ్దాం.
అయ్యో 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 అయినా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉండగా నువ్వెందుకు స్తంభం ఎక్కావయ్యా? నేను కూడా నైట్ డ్యూటీ జాయిన్ అయ్యాను లేవే. మన బంగారు తల్లును పెద్ద కాన్వెంట్లో వెయ్యాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కష్టపడితేనే కదే. ఎప్పుడు రాళ్ళు కొట్టలేదు కదా టైలర్, అందుకే చేతులకి పొబ్బలెక్కాయి. టైలర్ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదులే, తగ్గిపోతుందిలే. అయినా నువ్వే కదా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నన్నెవరూ వేలెత్తి చూపకూడదు అన్నావు. కానీ ఇప్పుడు ఏడుస్తావేంటి? మీలో వచ్చిన మార్పుని చూసి, కష్టపడాలన్న మీ ఆలోచనను చూసి సంతోషించాలా, లేక నా కారణంగా మీరు ఇంత కష్టపడాల్సి వచ్చినందుకు బాధపడాలో తెలియడం లేదు సారు. చెప్పాను కదా టైలర్, నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. నువ్వు ఛాలెంజ్లోకి గెలవాలి. దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను. కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడకూడదు, ఏడవకూడదు. సరేనా? సరే సారు, కానీ మీరు మాత్రం ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు. నాకు చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళొద్దు. పదండి సారు, రండి.